ఉండేది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు చెప్పుడు కాదు. నువ్వు 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాను 2 ఏళ్లలో ఎక్కడిచ్చినావా? ఒక ఎకరానికి చూపి నాకు. యాడ ఒక చెరువు కట్టినావా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినావా? ఒక చెక్ డ్యాం కట్టినావా? కనీసం ల్యాండ్ అక్విజిషన్ కు ₹1 ఇస్తలేవు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యోలే మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇవన్నీ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంత కాలువలకు నీళ్లు ఇస్తే లక్షల ఎకరాలు పంట పండే అవకాశం ఉంది. కుట్రలు కుతంతాలు ఇవి తప్ప మీకు నిజాయితీ లేదు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. సో మళ్లీ మేము డిమాండ్ చేసేది ఒక్కటే, తక్షణమే దోషులను అరెస్ట్ చేయండి, 24 కోట్లు రికవరీ చేయండి. అదేవిధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. నిజానికి ఈ చెక్ డ్యాం మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసిందట. విజిలెన్స్ వాళ్ళు కూడా అంతా బాగుంది, ఇక్కడ ఏమీ లేదు అని ఏ చర్యలు లేకుండా విజిలెన్స్ వాళ్ళు కూడా దీన్ని సర్టిఫై చేసిపోయింది. ఇప్పుడు 3-4 ఏళ్లకెళ్ళి చెక్ డ్యాం నడుస్తుంది కదా, 3-4 ఏళ్లకెళ్ళి రాని ఇబ్బంది రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది? 14 గేట్లు ఎల్ఎండీలో ఎత్తినప్పుడు 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు రాని ఇబ్బంది చెక్ డ్యాం కు ఏ వరద లేకుండా ఏ తుఫాను లేకుండా అర్ధరాత్రి ఎందుకు దిగిపోతా ఉంది చెక్ డ్యాం? దీనికి ఇవాళ సమాధానం చెప్పాలి. స్వయంగా ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంటే ఇది బాంబులు పెట్టి పేల్చారు, ఇసుక మాఫియా పేల్చింది అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు. 4 రోజులైనా అరెస్టు చేయరు. ఏం తమాషాలు చేస్తున్నారు? ఇందులో ఎవరి వాటాలున్నాయి? ఇప్పటికైనా ఖబర్దార్ పోలీస్ మిత్రులారా, వెంటనే యాక్షన్ తీసుకోండి. వాడెవ్వడైనా, ఎంతటి వాడైనా, ఎంత పెద్ద కాంగ్రెస్ నాయకుడున్నా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు తీసుకోకపోయినా రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాడెవ్వడున్నా, ఏ పొక్కల దాక్కున్నా వాడిని పట్టుకొచ్చి లోపలేసేది ఖాయం, వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఖాయం. మర్యాద కొద్దీ మీరు తీసుకుంటారా? తీసుకోకపోతే ఆ ఇసుక మాఫియా వాళ్లతో పాటు మీరు కూడా రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేయాలని డిపిఆర్ డివేట్ అవుతుంది. అగో మా రైతు అంటున్నాడు, ఇప్పుడు జనవరి ఫిబ్రవరి వరకు ఏమైంది? అటు పక్కన ఇటు పక్కన 1000 ఎకరాల పొలాలున్నాయి. ఇక్కడ నీళ్లు లేకపోతే వాళ్ళ బోర్లు ఎండిపోతాయి, రేపు బాయిలు ఎండిపోతాయి. ఆ రైతులు ఆగమ్య గోచరం అవుతారు. దీనికి మరి ఏదైనా టెంపరీగా ఒక రబ్బర్ డ్యాం లాంటిదో, తాత్కాలికంగా ఏదన్నా ఒక కాపర్ డ్యాం నిర్మించి నీళ్లు నిలిపి మరి ఎండాకాలంలో మరమ్మతు చేయండి. ఒక కాపర్ డ్యాం గాని రబ్బర్ డ్యాం గాని పెడితే దాదాపు ఒక 20,000 ఎకరాల్లో పంటలు కాపాడే అవకాశం ఉంది. వస్తున్నటువంటి వరద ఆగాలంటే ఇరిగేషన్ శాఖ యుద్ద ప్రాతిపదికన కాపర్ డ్యాం నిర్మించి ఇక్కడ నీళ్లు నిలిపి రైతుల పంటలు కాపాడాలని కూడా రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇటు ఓదెల మండల రైతులు, ఇటు జమ్మికుంట మండల రైతులు, పలు గ్రామాల రైతులు వచ్చి చెప్తా ఉన్నారు. రాత్రి 8 గంటల వరకు మేము చేపలు పట్టాం, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఉదయాన్నే 6 గంటలకు వచ్చేసరికి చెక్ డ్యాం పేల్చివేయబడ్డది, నీళ్లన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేల్తా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. ఇవాళ 1000 కొద్ది ట్రాక్టర్లు, లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యాం అడ్డంకిగా ఉందని, ఈ చెక్ డ్యాం నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యాంను పేల్చివేసినారు. ఇది గతంలో కూడా జరిగింది. ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో
హుసేన్ మియా వాగు మీద భోజన్నపేట గ్రామంలో చెక్ డ్యాం పేల్చారు. అది ఆధారాలతో సహా రైతులే పట్టుకున్నారు. ఇగో ట్రాక్టరు, జిలటిన్ స్టిక్స్ ఇవన్నీ కూడా వ్యక్తులను కూడా పట్టి పోలీసులకు అప్పచెప్పారు. ఆ చెక్ డ్యాం ను పేల్చే ప్రయత్నం చేస్తుంటే రైతులు వెళ్లి ఆ ట్రాక్టర్ ను, జిలటిన్ స్టిక్స్ ను పేల్చడానికి వచ్చిన ఇసుక మాఫియా గుండాలను పోలీసులకు పట్టించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలే. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. ఆ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్నది స్థానిక ఎమ్మెల్యే, ఈ జిల్లా మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని కాపాడింది. రైతులు రెడ్ హ్యాండెడ్ గా జిలటిన్ స్టిక్స్ ను ట్రాక్టర్లతో సహా పట్టుకొని ఆ పోలీసులకు అప్పచెప్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటేనే ఇది స్పష్టంగా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్ర. ఇగో ఇది రైతులు ఇచ్చిన కంప్లైంట్. భోజనపేట, కొత్తపల్లి రైతులు పోలీస్ స్టేషన్ లో 100 మంది రైతులు సంతకాలు పెట్టి వాళ్ళ ఫోన్ నంబర్లు రాసి రైతులే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే. అంటే ఆనాడు హుసేన్ మియా వాగు మీద ఇసుక మాఫియా గుండాలను అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ మానేరు మీద చెక్ డ్యాం పేల్చి ఉండేవాళ్ళు కాదు. ఆనాడు మేము పేల్చే ప్రయత్నం చేసినా, రెడ్ హ్యాండెడ్ గా దొరికినా మా మీద కేసు కాలేదు, మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి ఇవాళ వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ చెక్ డ్యాం పేలి 3 రోజులైంది, ఇప్పటి వరకు ఏ చర్య లేదు. స్వయంగా ఇక్కడ ఉండే ఇరిగేషన్ డిప్యూటీ పాలకుర్తి రవి, ఇరిగేషన్ ఇంజనీర్లే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది, గిలటిన్లు పెట్టి చెక్ డ్యాం ను పేల్చేసినారు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి 3-4 రోజులైనా ఇప్పటి వరకు చర్యలు లేవు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హైదరాబాద్ లోనేమో పేదల ఇండ్లు కూలుస్తారు, ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కూలుస్తారు. అంటే మీ ప్రభుత్వం కూల్చివేతలేదు తప్ప కట్టుడున్నదా? హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇసుక మాఫియా అటు నిర్మల్లో, ఇటు పెద్దపల్లి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాలో, అటు చెన్నూరులో, మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాంలు, చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టుడు, రేవంత్ రెడ్డి కూలగొట్టుడు. ఇదేనా మీరు చేసింది? ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్క చెక్ డ్యాం అన్నా మీరు కట్టారా? ఆనాడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం 1200 చెక్ డ్యాములు కట్టింది. మిషన్ కాకతీయ ద్వారా 44,000 చెరువుల పునరుద్దరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మానేరు వాగు సస్యశ్యామలమైంది. ప్రతి వాగు మీద, వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది. రైతులకు బంగారముల 2 పంటలు మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? ఇసుక ఆగడాలు సాగడం లేదని, ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గిలటిన్లు పెట్టి పేల్చేస్తారా? వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయరా? హుసేన్ మియా వాగు మీద రైతులు వచ్చి 100లాది మంది రైతులు దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ కేసు కాదు. ఇవాళ మానేరు వాగు మీద చెక్ డ్యాం పేల్చేస్తే ఇప్పటికీ దొంగల్ని పట్టుకోరు. మీరు ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తారు. ఏమని? అది లేలే నాణ్యతా లోపమని మాట్లాడారు. కట్టింది ఎవరు? కట్టింది ఈనాటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీయే కదా, రాఘవ కన్స్ట్రక్షనే కదా కట్టింది. మరి చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరి మీద తీసుకోవాలి? ఇలా రాఘవ కంపెనీ ఇలా హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీకి 1,000 కోట్ల రూపాయల రోడ్లు వేస్తా ఉన్నాడు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ లో 1,000 కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు. హైదరాబాద్ మల్లన్న సాగర్ నుంచి మరి మూసీ ప్రాజెక్టుకు తీసుకుపోయే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1,000 కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు. హెచ్ఎండబ్ల్యూఎస్ లో 1,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు చేస్తుండు. మరి ఆ టెండర్లన్నీ రద్దు చేయండి, బ్లాక్ లిస్ట్ చేయండి రాఘవ కన్స్ట్రక్షన్ ను. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? ఒక ఆయన కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడతాడు, ఇంకో కొంతమంది ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఏది నిజం? ఇసుక మాఫియా జిలటిన్లు పెట్టి పేల్చింది నిజమా? అయితే అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. ఒకవేళ కాంట్రాక్టర్ సరిగా నిర్మాణం చేయలేదా, వెంటనే ఆ కంపెనీని రాఘవాను బ్లాక్ లిస్ట్ చేయండి. ఈ రాష్ట్రంలో చేస్తున్న అన్ని టెండర్లను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం డ్రామా? మీరు ఎన్ని డ్రామాలు ఆడతారు ఈరోజు? అసలు ఒక్క చెక్ డ్యాం కట్టిండ్రా? ఒక్క చెరువు తవ్విందా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో? ఏం చెప్పారు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు?
ఏడాదికి 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. 2 ఏండ్లయింది కదా, 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? 12 లక్షలు కాదు, 1 లక్ష ఎకరాల కన్నా మీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 1 లక్ష ఎకరాల కన్నా నీళ్లు ఇచ్చారా? ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పండి. ఒక్క చెక్ డ్యాం కట్టారా? ఒక్క చెరువు కట్టారా? కట్టిందేమి లేదు, అన్ని విధ్వంసమే. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం జిమ్ముతా ఉన్నారు. ఎన్డీఎస్ఏ కమిషన్, విజిలెన్స్ కమిషన్, ఘోష్ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు. 2 ఏండ్లయింది, ఈ రోజు కన్నా రిపేర్ చేశారా దాన్ని? ఎందుకు కాళేశ్వరం మరమ్మతు చేస్తలేరు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ యాదాద్రి జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో, మెదక్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, సిరిసిల్ల జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో కొద్దిపాటి ఖర్చుతో పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వితే లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ కు పేరు వస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు యాద్ చేసుకుంటారని ₹1 కూడా ఇస్తలేరు 2 సంవత్సరాల నుంచి. ఒక్క కాలువ తవ్వినరా కాళేశ్వరంలో మీరు? ఇలా మల్లన్న సాగర్ లో 25 టీఎంసీల నీళ్లున్నాయి. కొండ పోచమ్మ సాగర్ లో కాళేశ్వరంలో భాగంగా కట్టిన కొండ పోచమ్మలో 10 టీఎంసీలు ఉన్నాయి. అన్నపూర్ణలో 3.5 టీఎంసీలు ఉన్నాయి. రంగనాయక్ సాగర్ లో 3 టీఎంసీలు ఉన్నాయి. దాని కింద ఇన్ని కాలువలు తవ్వితే లక్షల ఎకరాల్లో పంట పంటది కదా. ఎందుకు దవ్వుతలేరు కాలువలు? కాలువలు తవ్వితే కాళేశ్వరం కింద పంట పండిందని, కేసీఆర్ యాదికొస్తాడని, కేసీఆర్ మీద ద్వేషంతో, కోపంతో రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు కదా మీరు. ఇలా కాళేశ్వరంలో 3 రకాలుగా నీళ్లు వస్తాయి. బాగా వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పీ నుంచే మనం మిడ్ మానేర్ నుంచే కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తాం. మధ్యంతరమైన వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేస్తాం. ఎక్కడా వర్షం లేకపోతే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేస్తాం. గత 2 సంవత్సరాలుగా మంచిగా వర్షాలు పడ్డాయి. మిడ్ మానేర్ నుంచి మోటార్లు కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినారు. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినారు. మరి ఆ నీళ్లను సద్వినియోగం చేయడానికి ఎందుకు కాలువలు తవ్వరు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందంటాడు. మరి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 8,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటాడు. ఆ నీళ్లు మల్లన్న సాగర్ ఎవరు కట్టి? నీ తాత కట్టిందా? నీ కాంగ్రెస్ కట్టిందా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? మల్లన్న సాగర్ కట్టింది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్ నుంచి నువ్వు హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అన్ని దొంగ మాటలు. ఈ బ్లాస్టింగ్లు, ఈ జిలటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో, మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టినరేమో, బ్లాస్ట్ చేసినరేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. ఎందుకంటున్నా, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1536 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి. గాడ ఒక్క మేడిగడ్డలో, ఒక్క 7వ బ్లాకులో గా 2 పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈడ బాంబులు పెట్టారు, గిలటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఓపెన్ గా మీరు ఈడ పెద్దపల్లి మండలంలో గిలటిన్ స్టిక్స్ తో, ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు. ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే మీ నీతి ఏందో, మీ ఆలోచన ఏందో అర్థమవుతుంది. కేసీఆర్ గారేమో రాత్రింబవళ్లు కష్టపడి చెరువులు బాగు చేసి, చెక్ డ్యాములు కట్టి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కాళేశ్వరం లాంటి ప్రపంచంలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి రైతులకు 2 పంటలు పండాలని కలలు కన్నాడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? రైతు బంధు ఎగ్గొడతారు, పంటలకు బోనస్ ఎగ్గొడతారు, మక్కలు కొంటే పైసలు ఇయ్యరు, చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తారు, 1 ఎకరానికి నీళ్లు ఇయ్యరు, బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఎవడైతే ఇసుక మాఫియాలో ఎంతటి వాడున్నా, ఎవడున్నా వాళ్లతోని 24 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చెక్ డ్యాం ను వెంటనే మరమ్మతులు చేపట్టి